కాలేజీ మీద 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు రూపాయి కట్టలేరు, కాళేశ్వరం కట్టింది కూలిపోయింది. అయితే మీ అందరి ఆలోచన కోసం ఒకటి చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, సరిగ్గా రాస్తే ఈ 1,00,000 కోట్ల మీద ఖర్చు పెట్టేవారు 38,000 కోట్లతో తుమ్మటి ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణలో చాలా జిల్లాలకి 17 లక్షల ఎకరాలకు కొత్త పుష్కలంగా మంచినీళ్లు, పరిశ్రమకు నీళ్లు వచ్చేవి. కరెంటు బిల్లు తుమ్మడికి 1000 కోట్లు అయ్యేది, కాలుష్యం పూర్తయితే 10,000 కోట్లు అవుతుంది. 62,000 కోట్లు అయితే ఏదైతే కోట్లు ఉదాహరణ, కానీ 38,000 కోట్లు పూర్తయ్యేది. ఆ 62,000 కోట్లతో పాలమూరు రంగానికి ప్రాజెక్టు పూర్తయింది. దాని ద్వారా 12 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చింది. పెండింగ్ లో ఉన్న కలవకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయింది. ఎస్ఎల్బిసి టనల్ పూర్తయి 3 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి గ్రావిటీ ఫ్లో ద్వారా. అంటే అదే పైసలతో ఆ 62,000 కోట్లు సరిపోయాయి, అన్నిటికీ ఇవన్నీ సరిపోయాయి. ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, ఇండి ప్రాజెక్ట్ పూర్తయ్యేది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అసలు ఆ సీతారాం ప్రాజెక్టు సరే, అంతకుముందున్న రాజీవ్ సాగర్, ఇంద్ర సాగర్ అది ఆ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి సీతారాం అంటే ఇందిరాగాంధీ పేరు ఉండదనో, రాజీవ్ గాంధీ పేరు ఉండదనో, అంబేద్కర్ పేరు ఉండదనో ప్రాజెక్టు పేరు మార్చడం